ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహం తెలంగాణలో రవీంద్ర భారతిలో పెట్టాలా వద్దా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. శుభలేఖ సుధాకర్ వర్సెస్ తెలంగాణ ఉద్యమకారులకు ఒక వివాదం అయితే చెలరేగుతుంది. అదేంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మా రవీంద్ర భారతిలో ఎలాగూ పెడతారు అంటే ఇది తెలంగాణలో ఒక చారిత్రక కట్టడం. దీంట్లో మొదటగా మా దాంట్లో ఉండే గాయకులు కవులకు గౌరవం ఇచ్చుకోవాలి, తర్వాతనే మీ ఆంధ్ర వాళ్ళ గురించి ఆలోచిస్తామనేది తెలంగాణ వాదుల విమర్శ. అయితే ఈ విగ్రహం ఏర్పాటు గురించి 2 వర్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే బాలసుబ్రహ్మణ్యాన్ని అభిమానించే వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేని వారు ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి లేదా 90s కిడ్స్కి బాలసుబ్రహ్మణ్యం పాట వినకుండా మనం తెల్లారదు, మనం పడుకోము. సో బాలసుబ్రహ్మణ్యం ఒక కళాకారుడు కాబట్టి డెఫినెట్గా ఆయనకు భాషలతోటి ప్రాంతాలతోటి తేడా ఏముంది, పెడితే తప్పింది అనేది ఒక వర్షన్. 2వ వర్షన్ ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు ఏం చెప్తున్నారంటే మనకు ప్రముఖ గాయకుడు ప్రజా గాయకుడు గద్దర్ ఉన్నాడు, అదేవిధంగా ఇటీవలే కాలం చేసిన రచయిత అందశ్రీ గారు ఉన్నారు. వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వీళ్ళని కాదు. ఇంకెన్ని రోజులు ఆంధ్రోల పెత్తనం అనేది ఈ ఉద్యమకారులు ఇటీవలే ప్రతి దగ్గర తన వంతు గలం వినిపిస్తున్న పృథ్వీరాజ్ గారు అయితే మరీ దీనిని వ్యక్తిగతంగా తీసుకున్నాడనే చెప్పొచ్చు. మనం చూసిన విజువల్స్ ప్రకారం శుభలేఖ సుధాకర్ వర్సెస్ పృథ్వీరాజ్ అన్నట్టున్నది. అయితే ఇక్కడ మనం 2 వర్షన్స్ గురించి మాట్లాడితే మన ఒపీనియన్ ఏందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సేమ్ నా వర్షన్ కూడా ఏంటంటే ఈరోజు చెన్నైలో ఒక స్ట్రీట్ కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టారు. మనం ఈయనను ఒక కళాకారుని, మంచి గాయకుడు, ఈయన పట్ల ప్రాంతీయ తత్వం చూపించడం కరెక్ట్ కాదేమోనే నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా మనం చూసుకుంటే రోజు ఒక్కసారైనా సరే మనం చూస్తున్న రీల్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో బాలసుబ్రహ్మణ్యం గానం మనం వినకుండా కూడా ఉండలేము. అదేవిధంగా మనకి ఎట్లయితే బ్రహ్మాండ మీమ్స్ లేకుండా సోషల్ మీడియా లేదో ఆయన లేకుండా కూడా లేడు. కాబట్టి ఇలాంటి కళాకారులకు ఎందుకు ప్రాంతీయ తత్వం పూస్తున్నారు అనేది నా ప్రశ్న. కూడా డెఫినెట్ గా గద్దర్ గారిని గౌరవించుకుందాం, అదేవిధంగా అందశ్రీని గౌరవించుకుందాం. వాటితో పాటు దేశం మొత్తం కీర్తించే బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా అభిమానిస్తే అరే తెలంగాణ వాళ్ళు కూడా మంచోరే, ప్రతి దాన్ని కూడా సీన్ చేయరు అనేది ఒకటి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమనిపించిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రత్యేక రాష్ట్రంగా 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ అని ఎందుకు ఈ విధంగా రుద్దుతున్నారని ఆంధ్ర వాళ్ళు బాధపడుతున్నారు. సో ఈ విషయం గురించి ఇంతటితో లైట్ తీసుకొని మన హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గాయకులకు, అదేవిధంగా కమెడియన్స్ కు ఎవరైతే అందరినీ అలరించారో, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారో వాళ్ళకు ఈ ప్రాంతీయ తత్వం, వాళ్ళకు ఈ భాష తత్వం చూపించకుంటే చాలా మంచిది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అదేవిధంగా జై సమైక్యాంధ్ర అనలేదు, అదేవిధంగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోలేదు. ఈరోజు ఆంధ్రలో తెలంగాణలో రాజకీయ నాయకులు రకరకాల పదవుల ద్వారా అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నారే తప్ప అలాంటి గాయకులు కేవలం ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డబ్బుతోటి వాళ్ళు జీవితం గడిపారే తప్ప ఏ రోజు కూడా ఒక తెలంగాణ సాధారణ పౌరును లేకుంటే ఆంధ్ర సాధారణ పౌరును వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి సో అలాంటి గాయకుల పైన, అది కూడా స్వర్గస్థులైన గాయకుల పైన మన ప్రతాపం అవసరం లేదు. మనది దోచుకున్నది మొత్తం రాజకీయ నాయకులు, ప్రాంతాలకు అతీతంగా మన పేద ప్రజల నుంచి దోచుకున్నది రాజకీయ నాయకులే. సో వాళ్ళ విగ్రహాలు ఎప్పుడైనా పెడతా అన్నప్పుడు వాటి గురించి అబ్జెక్షన్ చేయండి. ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర కూడా మీ వెన్నంటే ఉంటుంది. కానీ ఇలాంటి కళాకారుల గురించి ఇలా తప్పుగా మాట్లాడితే మనం ఎన్నోసార్లు అన్న పృథ్వీరాజ్ గారు మీరు ఎన్నోసార్లు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ని తిడతారు, బీఆర్ఎస్ ని తిడతారు, బీజేపీని తిడతారు. ఎవ్వరు తప్పు చేసినా కూడా వాళ్ళని తిడతారు, అక్కడనే ప్రశ్నిస్తారు. మీకు మంచి పేరుంది, మరి మీరు ఎప్పుడు మీడియాలో ప్రత్యక్షం కావాలనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కానీ ప్రతి దాన్ని కూడా సీన్ చేయాల్సిన అవసరం లేదన్నా. అదేవిధంగా ఒక చిన్న సలహా ఏంటంటే మీ తమ్ముడిగా చెప్తున్నా, మీరు జర్నలిస్టులు ఎక్కడైనా పోయి ఎవరైనా ప్రశ్నించేటప్పుడు మీరు ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నారు. పృథ్వీరాజ్ అన్న మీరు ప్రతి విషయంలో మీరు స్పందిస్తారు, మీరంటే నాకు మంచి అభిమానం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మా పని కూడా మీరే చేస్తున్నారు, అంటే జర్నలిస్టుల పని కూడా మీరే చేస్తున్నారు. మొన్న నేను ఒక దగ్గర చూశాను, ఇటీవలే ఒక బీసీ సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన ఘటన చూశాను కదా. అక్కడ జర్నలిస్టులు వారి ప్రశ్నలు సంధిస్తున్నారు, అక్కడ పోయి మీరు ఇంటర్ఫియర్ అయిన విధానం ఏదైతే ఉందో అది నాకు వ్యక్తిగతంగా నచ్చలేదన్నా. అక్కడ జరిగింది ఒక యాదవ్ బిడ్డకు, ప్రశ్నించింది ఒక యాదవ్ బిడ్డ, మీ గురించి మాట్లాడేది కూడా యాదవ్ బిడ్డనే. బట్ మా జర్నలిస్టుల పని మమ్మల్ని చేయనివ్వండి అన్న. ఎందుకంటే అక్కడ మీరు చెప్పిన భాష ఏదైతే ఉందో, మీరు జర్నలిస్టు రఘన్నను ఉద్దేశించి రఘు ఇది ఫస్టే తర్వాత అదే అని చెప్పడం జరిగింది. నేను ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే రఘన్నను, తీన్మార్ మల్లన్నను ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ ఫీల్డ్కి వచ్చిన రఘన్న చాలా పరిపక్వత ఉన్న వ్యక్తి. మీరు అంత పబ్లిక్లో ఆయనకు మీరు ఆర్డర్ ఇస్తున్నట్టు అనిపించింది. ఒకవేళ
మన తొలిగి వెలుగు ఓనర్ మీరైతే నేను దీని గురించి మాట్లాడలేను. బట్ రగన్ అంటే మా అందరికి కూడా చాలా ఇష్టం, చాలా అభిమానం. రగన్ ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా షార్ట్ టైంలో డిజిటల్ న్యూస్ పెట్టి 1 మిలియన్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి రగన్న. మీరు మేము సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నా, మీరు పెద్ద వ్యక్తిగా ఉన్నతనాన్ని కాపాడుకోండి. అయితే అన్న, మీకు వచ్చిన కామెంట్స్ ను ఉద్దేశించే ఈ విధంగా నేను వీడియో చేస్తున్నా. ప్రతి దాంట్లో ఈయన ఇంటరాక్షన్ ఏంది, ప్రతి దాంట్లో ఈయన ఓవర్ యాక్షన్ ఏంది, ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు అనేది కామెంట్ చూసినా మీరు పేదల పక్షాన కొట్లాడతారు, ఏ పార్టీని కూడా చూడరు, మీరు గొప్ప గొప్ప పనులు చేసిరు. కానీ మీరు ఈ విధంగా ప్రతి దాంట్లో వేలు పెడితే మీరు చేసిన పనులు మొత్తం కూడా మరుగున పడిపోయి ఇవే హైలైట్ గా ప్రజలకు కనబడతాయి. ఈ విధంగా నెటిజన్స్ నుంచి కామెంట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో మీరు వేలు పెట్టకుంటేనే మంచిదనా. అన్న పృథ్వీరాజ్ అన్న గారు, మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు శుభలేఖ సుధాకర్ పైన వాగ్వాదానికి దిగారు కదా, మీరు ఫస్ట్ దిగాల్సింది అక్కడ పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి పైన దిగండి, అక్కడ ఏర్పాట్లను పరిశీలించిన జూపల్లి పైన దిగండి. పాపం ఆయన పర్మిషన్ ఇస్తే వచ్చి వాళ్ళ భావను బావమరిదో ఆయన విగ్రహం గురించి చూస్తుడు. ఆయన మీద మీ పెత్తనం మీదనా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనా? మీరు రేవంత్ రెడ్డి గారి పైన విరుచుకుపడండి. దగ్గరనే ఉంది వాళ్ళ ఇల్లు కూడా, కేవలం 10 నిమిషాల్లో ఆయన ఇంటికి కూడా మీరు వెళ్ళగలరు. సార్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మన తెలంగాణ బిడ్డల్ని మనం అగౌరవపరిచినట్టుంది. దయచేసి దీనికి పర్మిషన్ ఇవ్వద్దని ఆయన పైన కొట్లాడండి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపిస్తే అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు. అప్పుడు ఆబ్జెక్షన్ చేయి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. మేము కూడా అనుకుంటాం, అరే ఒక ఆంధ్ర నాయకుడిని వ్యతిరేకిస్తున్నాడు, మన తెలంగాణ నాయకుల్ని తొక్కి పడేసిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నాడు కదా మన పృథ్వీ అన్న. సో మనం కూడా ఆయన ఫాలో కావాలి, ఆయన వెనకాల నడవాలని మేము కూడా నడుస్తామన్నా. అసలు మీరు ఏదైతే స్థలం గురించి కొట్లాడుతున్నారో రవీంద్ర భారతి, ఆ రవీంద్ర భారతి పేరు ఎట్లా ఉందనా? ఆయన బెంగాల్ రచయిత. మరి ఆ పేరు కూడా తీసాను, ఫైట్ చేయనా? నీ పెత్తనం అమాయకుల పైన, పెద్దల మీద నీ ఫైట్ చేయి, మేమందరం కూడా వెంబడిస్తాం. ఈ శుభలేఖ సుధాకరు, ఈ బాలసుబ్రహ్మణ్యం పాటలతోటి వాళ్ళ ఆటలతోటి పాడారు ఆడారు అంతే తప్ప మనని మన పేదల్ని ఎప్పుడు కూడా వాళ్ళు దోచుకోలేదు. వాళ్ళ మీద పెత్తనం బాగుండదనా? ఇదే మన తెలంగాణలో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అవి మన ప్రజల రక్తాలు. వాటి గురించి ప్రశ్నించండి అన్న. మొన్న వెళ్ళారు, అక్కడ ఏం చేశారు? అసలు ఒక బీసీ నేతను కోమటిరెడ్డి అనుచరులు ఎట్లా చేస్తారని మీరు అక్కడ ఫైట్ చేశారు. దీన్ని అభినందనీయం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు 100 చేసిరు. ఈ 100 పనులు మొత్తం కూడా మరుగున పడిపోయి ఈ ఒక్క విషయం మాత్రం వెలుగులోకి వస్తుందన్న. మీరు బ్యాడ్ అవుతున్నారు. దీని ఒక్కదాన్ని మీరు లైట్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అన్న. బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప గాయకుడు అంటే చెన్నైలో కొన్ని స్ట్రీట్స్ కు ఆయన పేరు పెట్టుకుంటున్నారు. అంటే అక్కడ వాళ్ళ ప్రాంతం వాడు కాదు, ఆయన భాష వాడు కూడా కాదు. బట్ 2014 కంటే ముందల మన భాషవాడు, ఆయన స్టిల్ మన ప్రాంతం వాడు. మనం వ్యతిరేకిస్తే ఎట్లానా? దయచేసి ఈ కులాలు, ఈ ప్రాంతాల ఏదైతే పొరపచ్చాలు ఉన్నాయో వాటికి అడ్డుగొట్ట వేయండి. ఇంకొక విషయం కూడా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 1000 సమస్యలు ఉంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ తెలంగాణ లీడర్స్ అన్నా అంటే, ఈ తెలంగాణ లీడర్స్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ లీడర్స్ ఇక రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు పవన్ కళ్యాణ్ గారి పైన ఆంధ్ర తెలంగాణ డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నారు. దయచేసి ఆయన అన్నది లీడర్స్ని, ప్రజల్ని కాదు. ఎందుకు రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంత నిజం మాట్లాడితే నువ్వు తెలంగాణలో ఉండి ఆంధ్రకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అనొచ్చు. నేను ధర్మానికి సపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెలుగు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.